BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామండి. నాగకుమారుడు చెప్తాం. ఈ బొమ్మరిల్లు కథలు జయ ఎప్పటిపో అవేవో కొన్ని పుస్తకాలు దొరికినాయి, సరదాగా చెప్పుకోవచ్చు, బాగుంటాయి. పూర్వట ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి 3 ఆడపిల్లలట. భర్త ఉండగా ఏదో ఒక సంసారం నడిచేది. భర్త గతించాడు, ఆడపిల్లలు ఉండిపోయారు, ఆయన పోయాడు, ఈవిడే పాపం. అయితే ఇప్పుడు ఏం చేసేది, కొంచెం ఊళ్ళో కాకుండా కొంచెం ఊరు బయట చిన్న ఇల్లు అవి ఉండేవి. పువ్వులు కట్టి సంపాదన చేసుకునేది ఆవిడ. పువ్వుల దండలు అమ్మేదన్నమాట. ఈ పువ్వులు, ఈ 3 ఆడపిల్లలు ఉన్నారు. మల్లి, మరుమల్లి, సిరిమల్లి పేర్లు బాగున్నాయి. ఆ అమ్మాయి పెద్దవాళ్ళు ఇద్దరు కొంచెం గండాగొండి పోట్లాట కూరలు. తల్లి దగ్గర ఏం పోట్లాడేవారు, సరిగ్గా అన్నం పెట్టట్లేదు, నువ్వు కూరలు మంచివి చేయట్లేదని అలా అనేవాళ్ళు. మాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని. ఆఖరి పిల్ల కొంచెం మెతకది, అమ్మ ఏం పెడితే అది తినేది. పాపం తల్లి కష్టం అర్థం చేసుకుని నిదానంగా ఉండేది. అయితే ఏమైందట, ఒకసారి ఈవిడ ఏవో అడవిలో దొరికిన పువ్వులు, ఊరు చివరగా ఉందిగా, అడవిలో దొరికిన పువ్వులు కట్టి అమ్ముకునేది. రాజుగారి కోట గోడ వైపుకి ఒకసారి వచ్చింది. వచ్చేసరికల్లా మంచి గుమగుమలాడిపోతాం. ఏమిటిట్టా వాసన వస్తుంది అని చూసేసరికల్లా ఒక విరజాజి చెట్టు, ఒకటి జాజి చెట్టు దాని మీద పాకి కనిపిస్తుంది. భలే వాసన వస్తున్నాయి పువ్వులు. సాయంకాలం అయ్యేసరికి విరజాజి పువ్వులు తెచ్చుకునేసరికి వాసన వస్తాయి. ఆశ్చర్యపోయింది. అటు ఇటు చూసింది, ఎవ్వరూ కాపలాలు లేవు, ఏం లేవు. చెట్టిటా ముందుకు వంగి పువ్వులన్నీ కిందకే ఉన్నాయి. నిలబడి చకచకా పువ్వులు కోసుకుంది, దండగట్టింది. ఎంత బాగా అమ్ముడిపోయినాయి. ఆ వాసనకే జనం కొనేసుకున్నారు. రోజు అక్కడికే వచ్చి పువ్వులు కోసుకునేది. ఒక 15-20 రోజులు గడిచేసరికి మా అవ్వ దగ్గర, ఈ పెద్ద ఆవిడ దగ్గర డబ్బులు కూడా కూడి. ఎందుకంటే ఈ పువ్వులు ఇంకెక్కడా లేవు. పనిమాల కోటగోడల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు కోసేసుకుంటోంది, బాగానే ఉన్నాయి, బాగుంది. అయితే ఒక 20 రోజులు 25 రోజులు గడిచాక పిల్లలు ఇద్దరు ముగ్గురికి చక్కగా వేళకి తిండేమిరేది. వాళ్ళ ఇంట్లో పని చేసుకునేవాళ్ళు. ముసలావిడ పోయి పువ్వులు కట్టుకొచ్చేది. ఒకనాడు వెళ్ళేసరికి మామూలుగా ఆ పువ్వులు ఇట్లా మనిషి దగ్గరికి వెళ్ళేసరికి రాలేవట, కోయక్కర్లా, రాలిపోతూ ఉండేవి. రాలిన పువ్వు రాలినట్టు ఏరుకొచ్చేసేది, ఒక్క పువ్వు కింద లేకుండా. చూస్తే ఏ ఒక్క పువ్వు రాలరా, అన్ని చెట్టుకే ఉన్నాయి. ఏం చేయాలో తెలియలే. ఆ పువ్వు అందేలాగా లేదు, రాలితే ఏరేసుకోవచ్చు. తీరా ఆవిడ అటు ఇటు చూసింది, పువ్వులు చెట్టుకే కనపడుతున్నాయి. ఏం చేయాలో తెలియదు, వెళ్ళిపోయింది. 2వ రోజు 3వ రోజు కూడా వచ్చింది. వచ్చేసరికల్లా లేవు పువ్వులు. డబ్బులేవి? ఆ పువ్వులు లేకపోతే ఎవరు కొంటల్లా. ఈవిడ అడవి నుంచి తెచ్చే పువ్వులు ఎవరికి ఎక్కర్లా. ఇప్పుడు తేవట్లేదు కూడా. ఈ చెట్టు పువ్వులే, ఈ రాలిన పువ్వులే, ఈ జాజులే జనాలకు అమ్ముతోంది. సరే 5 రోజులు ఇంచుమించుగా ఆ పువ్వులు అందల. 6వ రోజు ఈవిడ వెళ్ళేసరికల్లా దాన్ని ఎట్టగైనా అందుకోవాలని ఏం చేసిందట, ఓ చిన్న రాయి ఏదో జరుపుకుని దాని మీదకి ఇట్లా ఎగరపోయింది. ఎగిరేసరికల్లా బొస్సుమని వినపడింది. అమ్మో ఏమిట్రా దేవుడా అని చూసేసరికల్లా ఒక నల్లటి తాచుపాము చెట్టుకి ఇట్లా ఆ కొమ్మలకి చుట్టుకొని కనపడింది. బుసకొడుతాం. హడిలిపోయింది. హడిలిపోయేసరికి దిగేసింది రాయి. చూస్తూ నుంచింది. ఏం చేయాలో తెలియలా. ఈ పాము ఉండటం వల్లే ఈ పువ్వులు రాలటం లేదనిపించింది. ఏమన్నది, ఓరి బాబు, నువ్వున్నావా బంగారు తండ్రి, కాస్త గట్టిగా విదిలిస్తే 4 పువ్వులు రాలితే బతికిపోతాను ముసలిదాన్ని, రాల్చవు కాసిన పువ్వులు అంతే. అనేసరికల్లా ఆ పాము ఉంది వెంటనే, ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా, నీ కూతుర్ని ఇచ్చి నాకు రాలుస్తాను పువ్వులు అంది. అనేసరికల్లా ఓసిదేని దుంపదగా, దీని నల్లమొహం ఇదేను, పాముకి నా పిల్ల కావాలా అని అనుకుని మాట్లాడలా. ఏం మాట్లాడవు అత్త అని అడిగింది మళ్ళీ పాము. పిల్లనిచ్చి పెళ్లి చేస్తానంటే పువ్వులు రాలుస్తా అనేసరికి ఏమంది, సరే సరే ఒప్పుకుంది. అట్లాగే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాలే అన్నది. అనేసరికల్లా ఆ పాము గట్టిగా ఇట్లా విదిలిచ్చింది చెట్టు. కొన్ని పువ్వులు రాలి ఇన్నే చాలు. పావు బుట్ట కూడా నిండల ఏరింది. అంతకుముందు బుట్టెడి పూలు వచ్చేసేవి. ఆ బాబు నీ పుణ్యం ఉంటుంది, ఇంకొకసారి విదిలిద్దు అని మళ్ళీ అడిగేసరికల్లా, మరి రోజు భోజనం పెడతావా, నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి రోజు భోజనం పెడతావా అని అడిగింది పాము. సరేనంది. మళ్ళీ విదిల్చేసరికి మళ్ళీ పడ్డాయి. అరపుట్ట కూడా నిండల. సరే మళ్ళీ అడిగింది,
బాబు మా పిల్లనిచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, పువ్వులు కావాలి కావాలి ఇవ్వు, భోజనం పెడతాను నీకు అనేసరికల్లా ఇల్లరిక ఉంచుకుంటావా మీ ఇంట్లోనే, నన్ను ఉంచుకుంటానంటే ఈ చెట్టు పువ్వులన్నీ నీకేనన్న అనేసరికల్లా ఈ ముసలిది అనుకుంది. వారం రోజులయ్యి పువ్వులు లేవు, 5 రోజులుగా లేవు, 6వ రోజు ఈ వేళకి ఈ పువ్వులు వస్తే చాలు, అంతే. ఈ పాము నా వెనకాల పడబోయింది, అదేదో మాట్లాడుతోంది కానీ అని అట్లాగే నీకు అన్నం పెట్టి మా పిల్లనిచ్చి పెళ్లి చేసి మా ఇంట్లోనే ఇల్లరిక ఉంచుకుంటా, రాల్చేసాయి పువ్వులని. మొత్తం పువ్వులు రాలిపోయినాయి. ఉమ్. ఇక పువ్వుల బుట్ట నిండిపోయింది. ముసలమ్మ ఏం చేస్తుంది, ఇవాళే లాస్ట్, ఇంక ఇక్కడికి రాను నేను, ఈ నల్ల పాముకి నా పిల్లని ఇవ్వాల్సిన అవసరం లేదు, బుట్ట పుచ్చుకొని పోయింది, వెళ్ళిపోయి పువ్వులు అమ్మేసుకుంది. తర్వాత మర్నాడు అడవికి వెళ్ళి పువ్వులు తెచ్చుకుంది. ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులే వస్తాయి, ఇంక ఇక్కడికి వెళ్ళకూడదు, ఓకే. పాము వెంబడపడుతుందని అనుకుంది. కానీ ఏమైంది, సరే ఈ పని అంతా చేశాక ఇంటికి వచ్చింది. 2 రోజులు 3 రోజులు ఇట్లా గడిచింది. 4వ రోజున ఆ పాము ఇంటికి వచ్చేసింది. ఆ, ఎందులో చేయి పెడితే అందులోకి వచ్చింది పాము, బుస్సుమంటూ. పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నావు, ఇంటికి వస్తే అన్నం పెడతానన్నావు, నాకు తిండి పెట్టు, పిల్లనిచ్చి పెళ్లి చేయి, నన్ను ఇల్లరికం ఉంచుకో. బాగుంది. ఏం చేయాలో తెలియలే. ఇంట బారెడు పాము నల్లగా, అది పడగ విప్పితే ఇంతుంది. ఉమ్. ఏం చేయాలని బాగా ఆలోచించి పెద్ద అమ్మాయిని అడిగింది. అమ్మాయి మనం ఒక పువ్వులు అమ్ముకుని డబ్బులు తెచ్చుకుంటున్నాం కదా, ఆ పువ్వుల చెట్టు మీద ఒక నాగుపాము ఉంది, అది నిన్ను ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే ఒప్పుకున్నాను, ఆ పాముని పెళ్లి చేసుకోమంటే పెద్ద కూతురు తిట్టిపోతుంది. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నువ్వు మనిషివేనా, పావుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటావు, మా నాన్న ఏమిటి ఇట్లా చేస్తాడా, ఏం తల్లివి నువ్వు, పాపిష్టి తల్లివని తిట్టు. మరుమల్లిని అడిగింది. అమ్మాయి మరుమల్లి పావుని పెళ్లి చేసుకోవే అని అడిగితే, చిచ్చి అది చేసుకోకపోతే నేను చేసుకుంటానా, తల్లి వాళ్ళ ఏడ్చింది, నెత్తి మీద చేతులు పెట్టుకుని. వాళ్ళిద్దరికేమో 16, 17 ఏళ్ళు ఉన్నాయి, 15 ఏళ్ళది చిన్నపిల్ల. ఈ పిల్లని ఏమడుగుతాను, చోకాలు పెట్టి ఏడ్చింది. చిన్న కూతురు అడిగింది, ఎందుకే అమ్మ అట్ట ఏడుస్తున్నావు, ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు, ఏమైంది, పువ్వులు లేవా, పువ్వులు దొరకట్లేదా అని అడిగేసరికి, పువ్వులు కాదమ్మాయి, ఆ చెట్టు మీద ఉన్న నాగుపాము అడిగితే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాను, అది దాంతో పోలేదు, ఆ పాము వచ్చి ఇంట్లో కూర్చుంది, నల్ల పాము, పిల్లనిచ్చి పెళ్లి చేయకపోతే కుదరదు, అక్కయ్యలు ఇద్దరు వద్దంటున్నారంటే, పోరీలేమ్మా నేను చేసుకుంటానులేమ్మా, ఏడాబాకమ్మా అని పిల్ల ఆ సిరిమల్లికి ఈ పావునిచ్చి పెళ్లి చేస్తుంది. ఓ, పిల్ల ఒప్పుకుందిగా, పెళ్లి చేసుకుంటే ఏమిటి, భర్తకి ఒడంబడి ఉండాలి, దాని లెక్క అది. అదేం చేసింది, ఆ రోజు రాత్రి చక్కగా అంత వెదురు బుట్ట ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఒక దుప్పటి వేసి ఈ పాము కాసిన పాలు పోసి ఆ పాలు తాగింది పాము. ఆ పాముని, ఆ బుట్టని తన మంచం పక్కన పెట్టుకుని పడుకుంది పిల్ల. అక్కయ్యలు ఇద్దరు వేరే గదిలో పడుకున్నారు, ఈ పిల్ల దీని గదిలో, దాని భర్త అది దాని గదిలో ఉన్నారనమాట. తెల్లవారింది, పిల్ల లేచి వచ్చి పాము బుట్ట చూసింది, బుట్టలో పాము. 2వ రోజు రాత్రి పడుకుంది, పొద్దున్నే లేచి చూసింది బుట్టలో పాము. 3వ రోజు తెల్లవారాక అది బుట్టలో పాము కనపడలే దానికి, అది రోజు కంటే ఒక పావు గంట ముందు లేచింది. తల్లి దగ్గరికి వెళ్తామా, అమ్మ ఒక విచిత్రమైన కల వస్తుంది, నేను పడుకున్నాక ఎవరో ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు మా గదిలోకి, నాతో కబుర్లు చెప్తున్నాడు, మేమిద్దరం నిద్రపోతున్నాం, తెల్లవారు లేచి చూసరికల్లా నా భర్త ఏమో ఇందులో ఉంటున్నాడు బుట్టలో, మరి కల వచ్చింది అనుకున్నాను. 2వ రోజు కూడా అట్లాగే కనపడింది, ఇవాళ కూడా నాకు అట్లాగే కల వచ్చింది. తెల్లవారిన ఎవరో ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, నగలు అవి పెట్టుకున్నాడు, తెల్లారు లేచి చూస్తే మా ఆయన కనపడలేదమ్మా, బొట్లో పాము లేదమ్మా అనేసరికల్లా ముసలావిడ బాగా ఆలోచించి ఏమందంటే, అమ్మాయి ఓ పంచి, ఇవాళ పాముకు పాలు పోయొద్దు, మామూలుగా 2 పూట్ల బౌల్లో పాలు పెడుతున్నారు, పాలు పెట్టద్దు నువ్వు, నేను కొన్ని పదార్థాలు అవి వండుతాను, పళ్ళు పట్టుకొస్తాను, తిండి పదార్థాలు పళ్ళు మంచం పక్కన పెట్టుకో, ఏమా తలుపు గడి వేసుకోబోక తలుపు ఓరగా వేసుంచు అని చెప్పింది. 4వ రోజు రాత్రి పిల్ల ఏం చేసింది, ఆ రోజు పొద్దున పాముకు పాలు పోయిలా, సాయంత్రము పాముకు పాలు పోయిలా, ఆ పాము ఆ బుట్టలో అటు ఇటు తిరిగే వచ్చి ఆ బుట్టలోనే ఉంది. పిల్ల ఏం చేసింది, వాళ్ళ అమ్మ సున్నుండలు అవి ఏవో భక్ష్యాలు అవి ఇవి చేసింది, కొన్ని పళ్ళు పట్టుకొచ్చింది, పళ్ళు భక్ష్యాలు అన్నీ పట్టుకెళ్ళి మంచం పక్కన పడుకునేసరికల్లా 3 రోజుల నుంచి ఒక కుర్రాడు వస్తున్నాడు కదా కల్లో, 4వ రోజు కూడా వచ్చాడు.
వచ్చేసరికల్లా దీనికి ఎట్టా కనపడింది, అది కళ్ళు తెరిచేసరికి ఆ కుర్రాడు అక్కడ నిలబడి వాళ్ళ అమ్మ చేసిన సున్నుండలు భక్ష్యాలు తింటూ అరటిపండు బొలుచుకుని తింటున్నాడు. దానికి అలా కలొచ్చింది. నవ్వితే ఆకలిస్తుందని కంటే నాకు ఆకలిస్తుంది, నాకెంతో ఆకలిస్తుంది అని చెప్పాడు. వాళ్ళిద్దరు కలిసి పడుకున్నారు. తల్లి ఏం చేస్తుంది, ఓరగా తలుపు తీసి ఉండగప్పుడు లోపలికి వచ్చి ఆ బుట్టను బయటికి లాక్కెళ్ళింది. బుట్టలో సర్పం తాలూకు శరీరమే ఉంది. జీవించిన సర్పం కాదు, అది చచ్చిపోయి ఉంది. ఆవిడ అలాగా తలుపు సందులోంచి చూసింది. కూతురుతో పాటు ఒక పొడుగ్గా తెల్లగా ఉన్న ఒక యువకుడు పడుకుని ఉన్నాడు మంచం మీద. ఈవిడేం చేసింది, కామ్గా ఈ పాము శరీరాన్ని బయటికి పట్టుకెళ్ళి కాస్త నూనె పోసి అంటించేసింది. తెల్లవారు లేచేసరికల్లా ఆ యువకుడు నిద్ర లేచాడు. ఈ పిల్ల నిద్ర లేచేసరికి రోజు ఆ కుర్రాన్ని చుట్టాల 3 రోజులు చూడాల. 4వ రోజు వాడు తన పక్కనే ఉన్నాడు. లేచి చూసేసరికల్లా పాము లేదు. పిల్ల చూసింది, పాము లేదు. అమ్మ కేకలు పెట్టింది, అమ్మ అమ్మ ఇతను ఎవరో నా పక్కన పడుకున్నాడే, నా భర్త లేడే బుట్టలో అని కేకలేదు. చేసేసరికల్లా తల్లి లేచి వచ్చింది, కుర్రాడు నిద్ర లేచేశాడు. చూసేసరికల్లా ఆవిడంది, నీ భర్త లేడమ్మా, నీ భర్తను తగలబెట్టేశాను, ఇక ఇతనే నీ భర్తను. ఆనంగానే కుర్రాడు తెల్లబడి, ఎంత పని చేసావు అత్తమ్మా, అంత పని చేసావు, నా శరీరాన్ని కాల్చేసావా అన్నాడు. అటు ఆ సర్పం ఒక కుర్రవాడు, వాడు రోజు వస్తున్నాడు భార్య దగ్గరికి. ఈ 4వ రోజున ఈ ముసలావిడ కనిపెట్టేసి సర్పపు శరీరాన్ని తగలబెట్టేసి చూస్తే వీడు ఎంత పొడుగు తెల్లటివాడు, బొళ్ళంత జుట్టు, ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయి కళ్ళు, చక్కగా మీసాలు, ఒంటి మీద బంగారు నగలు, ఇక్కడ ఒక మణి, బ్రహ్మాండంగా ఉన్నాడు. తెల్లారు లేచి అక్కయ్యలు ఇద్దరు చూసేసరికల్లా 15 ఏళ్ల చిన్నపిల్ల చెల్లెలు, ఆజానుబాహువుగా ఉన్న పెళ్లి కొడుకు. వాళ్ళిద్దరికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి వీడు ఇంత చక్కటి వాడు అవుతాడు అనుకుంటే మేమే చేసుకునే వాళ్ళంగా పావుని పెళ్ళి. అసలు లెక్క ప్రకారం పావుకు పెళ్ళమ్మవలసిందని నేను, అమ్మ నన్ను ప్రామిస్ చేసింది, నువ్వు కొట్టేశావు అని చెల్లెల్ని తూర్పారబట్టేవాళ్ళు వాళ్ళు. ఈ కుర్రాడు ఏం చేస్తాడు, శరీరం పోయింది సరేలేని రోజు బయటికి వెళ్ళేవాడు, ఏవేవో నగలు నాణ్యాలు బంగారు వస్తువులు తెచ్చి పెళ్ళానికి ఇచ్చేవాడు. వీడు బయటికి వెళ్ళంగానే ఈ పిల్లని చెల్లెల్ని తూర్పారబట్టేవాళ్ళు, అక్కలిద్దరు రాచి రంపాన్ని పెట్టేవాళ్ళు, తిట్టిపోసేవాళ్ళు. చక్కగా కులుకుదాం అనుకుంటున్నావు, మా మొగుడిని విద్యేసావు, నేను చేసుకోకపోతే ఇది చేసుకునేది, మా ఇద్దరం కాకుండా చిన్నపిల్లని నువ్వు చేసుకున్నావు అని ఎన్ని మాటలు అనేవాళ్ళు. ఓ రోజు ఏమైంది, మధ్యాహ్నం ఎందుకో అబ్బాయి ఇంటికి వచ్చేసాడు. చూసేసరికల్లా వాడు వినేశాడు, ఈ పెళ్ళాన్ని నానా తిట్లు తిట్టిపోస్తున్నారు వాళ్ళని. సరే ఈ అమ్మాయి ఏమంది, అమ్మ వాడు అన్నాడు, ఏంటి ఈ గోల, ఇంత నస అయితే కుదరదు, మరి మనం విడిగా ఉందాం, వీళ్ళతో పాటు మనం ఉండద్దు అని చెప్పి తిట్టాడు. తిట్టేసరికల్లా అత్తగారు అంది, బాబు వీళ్ళు ఇద్దరిట రాకాశ పిల్లలు, చిన్నపిల్లని బాధ పెట్టినారు, నేను వచ్చేసరికల్లా అది ఏడుపు మొహంతో ఉంటుంది, పిల్ల ఏమి ఆరోగ్యం ఏముంటుంది ఎంతసేపు ఏడుస్తూ ఉంటే, మీ ఆవిడని నువ్వు తీసుకెళ్ళి నాయనా అని అనగానే ఇతనే అన్నాడు, నువ్వు ఇల్లరిక ఉంచుకోవద్దు, ఏముంచుకోవద్దు, నా దారిని నేను వెళ్తానని ఊళ్ళో అదేదో ఒక ఇల్లు చూసుకుని ఈ భార్యను తీసుకుపోయాడు. అక్కడికి రోజు వజ్రాలు రత్నాలు బంగారము పట్టుకొచ్చేవాడు ఎక్కడెక్కడివో. పిల్ల చక్కగా ఇల్లు అన్నీ సెటప్ చేసుకుని ఒక తూగుటు ఇయ్యాల అన్నీ సెట్ చేసుకుని చక్కగా వంట చేసి పెట్టేది భర్తకి. అతను బంగారం వస్తువులు తెస్తాడుగా, హాయిగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ అమ్మని రోజు అడిగేవాళ్ళు, అమ్మ అమ్మ మాకు కూడా ఒక పావును తెచ్చి పెళ్లి చేయవే, పావును తెచ్చి పెళ్లి చేసావు, అది హాయిగా ఉంది, వాడు చూడు ఎంత బాగున్నాడు టింగురంగమని, నాకు పావును తెచ్చి పెళ్లి చేయి, మాకు పావును తెచ్చి పెళ్లి చేయని ఇద్దరు కాల్చుకు తినేవారు. ఈవిడ రోజు ఆ పువ్వులు ఏరుకొచ్చి దండలు కట్టేది, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కొంత వస్తుంది. ఇప్పుడు పాము పెళ్లి కొడుకుని వెతుక్కోవాలి వీడు. ఈ అక్కయ్యలు ఇద్దరికి ఎలాంటి పాము పెళ్లి కొడుకుని తెచ్చి వాళ్ళ అమ్మ పెళ్లి చేసిందో మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. బొమ్మరిల్లు సిరీస్ ముగ్గురు అక్క చెల్లెలి కథ చెప్పుకుంటూ నాగకుమారుడు కదా. నాగకుమారుడు. ఈ ఆడపిల్లలు పెద్ద ఆడపిల్లలు ఇద్దరు చెల్లెలి మొగుడు తాలూకు సౌందర్యాతిశయానికి పడిపోయి మాకు కూడా ఒక పాము పెళ్లి కొడుకుని తే అని తల్లిని చంపు తినేవాళ్ళు. ఈవిడ రోజు వీళ్ళ చెట్టు మీద చూసేది, చెట్టు మీద ఉన్న నల్లపాముతో పెళ్లి చేశారు, ఇంకెవరూ దొరకట్లా. సరే ఈవిడ ఏమనుకుంది, సరేలే అడవిలో ఏమైనా పాములు కనపడతాయని పోయి అడవిలో చూడడం మొదలుపెట్టింది. ఒకనాడు ఈవిడికి ఒక పెద్ద కొండ చెలువు కనపడింది. అది ఒక మంచి బ్రహ్మాండమైన లేడిని భక్షించి ఉంది.
ఆ లేళ్ళని వేటిని ఏదైనా మింగితే అది అరిగేదాకా అవి కదలవు. చెట్టుకు చుట్టుకొని ఉంటాయి కదా చెట్టుకు చుట్టుకుని ఉంటాయి. చెట్టుకు చుట్టుకుని మాగన్నుగా ఉంది. ఈ పోయి, ఓ నాగరాజా, మా పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా ఆఖరి పిల్లని ఇంకో నాగకుమారుడికి ఇచ్చాం, వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నారు, మీరు కూడా మా ఇంటికి వచ్చి హాయిగా ఉందరు కానీ అని అడిగింది. మాట్లాడలా కొండ చిలువ. ఈవిడేం చేస్తుంది, ఒక పెద్ద కర్రతోటి ఆ ముఖాన్ని కదిలిచ్చింది. కదిలిస్తే అది పట్టు తప్పి దబ్బమని నేల మీద పడింది. ఓ తలకాయ ఎత్తి అలా చూసి మళ్ళీ తల ఉంచేసింది. ఏమనుకుంది, ఇద్దరిలో ఉంది, ఎట్టాగొట్టా ఇంటికి తీసుకెళ్తే పెళ్లి చేసేసేసి అని ఆవిడేం చేసింది, పూలు ఏరుకోవడానికి పెద్ద తట్ట పెట్టుకుంటుంది. అతి కష్టం మీద ఒక కర్ర పుల్ల సాయంతో ఆ కొండసిలోని ఆ బుట్టలోకి ఎత్తుకుని మోసుకుపోయింది. మోసుకుపోయాక ఇంటికి వెళ్ళాక చూపిస్తే పెద్ద కూతురంది, అమ్మ మరే మా మరిదున్నాడే, ఆయన ఇంత సన్నగా ఉండి ఇంత బారుగా ఉన్నాడు, ఆయనే అంత అందగాడిగా తయారైతే ఇంతలా ఉండి ఇంత బారున్నాడు, ఈయన ఎంత అందగాడిగా తయారవుతాడు అని పెళ్లి చేసేవే అంది. ఇంకేముంది, పెళ్లి చేశారు తూతు మంత్రం. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక సరే వీళ్ళు ఏం చేశారు, కాసిన పాలు పళ్ళు అన్నీ ఆ గదిలో పెట్టి ఈ పిల్లని గదిలోకి పంపించి ఈ పాము ఉన్న బుట్టను కూడా గదిలో పెట్టారు. సేమ్ డిటో పాతది ఎలా జరిగిందో అలాగే చేశారు. తర్వాత ఈ పిల్ల నిద్రపోయింది. పడుకో నీ దారి నువ్వని చెప్పారు. నిద్రపోయింది. అది బాగా తినేసింది. పెళ్ళైంది, సంతోషంగా ఉంది కదా. తెల్లవారుతూ ఉండగా ఆ పావు తక్కువ 5 అలా అవుతూ ఉండగా పిల్లకి మెలకు వచ్చింది. చూస్తే ఆ బుట్టలో ఉండాల్సిన పాము పెళ్లి కొడుకు పైకి లేచి అటు ఇటు గదంతా తిరిగి ఇక్కడ ఆహార పదార్థం ఒకటి పడుకుని కనపడుతోందిగా, దాని కాళ్ళ వైపు నుంచి మింగటం మొదలుపెట్టింది ఆ పాము. అమ్మాయి కేకలు పెట్టింది, అమ్మ 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 మా ఆయన ఏంటో, మా ఆయనే నా కాళ్ళ మీదకి ఎక్కుతున్నాడమ్మా, నా భయం వేస్తుంది, రావే రావే అని కేకలు పెట్టింది. ఓహో, ఆయన ఏదో కాళ్ళని నిమురుతున్నాడు అనుకుని ఏం పర్వాలేదు అట్లాగే ఉంటుంది శోభనం అంటే, ఉండు అక్కడే ఉండు, ఏం పర్వాలేదు అని పిల్ల నడుం దాకా వచ్చాడు. అమ్మాయి పామే కొండ చిలువ మింగేస్తోంది అమ్మాయిని. సగం నడుం దాకా వస్తే, అమ్మాయి నా నడు మీదకి ఎక్కాడే, నా భయం వేస్తుంది, రావే అని ఎన్ని కేకలు పెట్టినా తల్లి పిచ్చి మొహంది, దీనికి ఏం తెలీదు, చిన్నపిల్లే తెలివైంది, ఇది దత్తమలాగా ఉంది, ఇంత పెరిగింది కానీ అని తల్లి చిన్న కూతురునేమో నువ్వు పడుకో ఎటకే కేకలేస్తుంది వినిపించుకోవద్దని ఆ చిన్నపిల్లని కేకలేస్తుంది, తన దారిని తను పడుకుంది. ఈ పాము మింగేస్తుంటే పిల్ల చావు కేకలు పెట్టింది కానీ వాళ్ళమ్మ అవన్నీ గావు కేకలుగా భావించి ఊరుకుంది. తెల్లారిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, పావు తక్కువ 5కి మొదలుపెట్టింది, 6:6:15 అయ్యేసరికి దీని కథ సమాప్తం అయిపోయింది. వీళ్ళు తెల్లారిందిగా అని చెప్పి తల్లి పిల్ల ఇద్దరు తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూస్తే ఏముంది, ఇంతలా ఉన్న సర్పం ఉంది అక్కడ. కొండసిలువ మంచం మీదే ఉంది అట్టగే. అర్థం కాల. పెద్దమ్మాయి ఏది మళ్ళీ అన్నారు, మళ్ళీ లేదు గిల్లి లేదు, ఎక్కడ ఏమీ సౌండ్ లేదు. అయితే రెండో కూతురుంది, అమ్మ మళ్ళీ ఇది పాము పెళ్ళికొడుకు పొట్టలో ఉన్నట్టుందే, చూడొచ్చు, దాని షేప్లోనే ఉంది ఈ పాము, సరిగ్గా అదే ఆకారంలో కనపడుతుంది. అడిలిపోయింది ఆవిడ. అమ్మో, నేను నిజం పాముని తెచ్చినట్టున్నాను, వాడేదో నాగకుమారుడు చిన్నల్లుడు పెద్దల్లుడు కూడా అటగే మారతాడు అనుకుంటే వాడు కాస్త అదేనేమో పిల్లమోహంది పాపం పిచ్చిది, కేకలు పెట్టింది, మింగేస్తున్నాడు మీదకి వచ్చేస్తున్నాడు అంటే ఏమిటో అనుకున్నాను నేను. కేకలు పెట్టి పద చిన్నల్లుడిని కేకేసుకొద్దామని కేక పెట్టారు. కొంచెం అవతలగా ఇల్లు తీసుకుని ఉన్నారు సిరిమల్లి నాగకుమారుడు ఇద్దరు. కేకలు పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్ద కొండ చిలువ, దాని ఒంట్లో ఈ అమ్మాయి ఉన్నారు. అక్కడి నుంచి ఏం చేయాలంటే బతికే ఉంది అక్క బతికే ఉందే చేతులు కదులుతున్నాయే అని చిన్నపిల్ల గోల పెట్టేసింది. చిన్నపిల్లలిద్దరికీ తెలిసిపోయింది, లోపల ఉన్నది అది చచ్చిపోరు కదా, మింగేస్తుంది పాము. అదేం చేస్తుంది, ఇది జీర్ణం అవ్వటానికి ఒక చెట్టుకో దేనికో చుట్టేసుకుంటుంది. ఆ లోపలికి చేరిన వాళ్ళ ఎముకలు అవన్నీ పటపటలాడిపోతాయి, బతికే ఉంటారు. కేకలు పెట్టేసరికల్లా చూస్తారేమండి, దీని పొట్ట చీరేసేయండి, అక్కయ్య బయటకు వస్తుంది అని చెప్పింది సిరిమల్లి. అల్లుడు చేయనాయనా, నువ్వు బలశాలివి, ఈ పాముని చీరేనాయన అంటే వాడు కంగారు పడ్డాడు. అయ్యో అలా చేయకూడదండి, ఎవరినైనా పిలవండి అన్నాడు. పిలవండి అనేసరికల్లా అత్తగారంది, అయ్యో ఎవరినైనా పిలిచేదాకా సమయం ఏది నాయనా, ఇదేమో ఊరి చివరి ఇళ్ళు మనవి, ముందరిళ్లల్లో కూడా మగవాళ్ళు ఎవరు లేరు, అయినవాడివి అల్లుడివి, దాన్ని రక్షించవా నువ్వు, అది నిన్ను విసిగిచ్చిందనుకో, నీ పెళ్ళాన్ని తిట్టిందనుకో, అయితే మాత్రం చచ్చిపోతున్న దాన్ని రక్షించవా అని బాగా నిష్ఠూరాలు వేసి చేసే నువ్వే చీరేసేయి అని కేకలు పెట్టారు. ఈ సిరిమల్లె కూడా భర్తని, అదేంటండి చూస్తూ ఊరుకుంటారు, అక్కయ్య చచ్చిపోతుందండి అని
అది ఏడ్చి వలవల చేయండి చేయండి పావును చీరేసేయండి అని బలవంత పెట్టేసింది. తనకి ఇంకేం దారి లేక ఏం చేశాడు, ఒక గొడ్డలు లాంటిది బట్టి ఆ పావుని చీరేసాడు. చీరేయంగానే పాము ఇట్లా విడిపోయింది. లోపల నుంచి ఆ అమ్మాయి కాస్త బయటపడింది. పైగా ఈ పాముకి లోపలంతా జిగట చిగట నెత్తురు దాని ఉంటాయి కదా, అదే పైగా కొంత విషం ఉంటుందట. అది అయోమయంగా గతరబిత్తరగా అయిపోతూ ఉన్న ఆ పెద్ద పిల్లని చూసుకుంటున్నారు తల్లిను రెండో కూతురు. ఇంతలో ఇతను ఈ అమ్మాయి సిరిమల్లి భర్తని, ఏమండి పర్వాలేదు కదా పర్వాలేదు కదా అంటే, పర్వాలేదు కానీ మళ్ళీ ఇంకా నేను నీకు ఇంకా కనపడను, ఈ పని చెయ్యకూడదు అని చెప్పి చూస్తూ ఉండగానే పొడుగ్గా చక్కా తెల్లగా అందంగా ఉండేవాడు నల్ల పాముగా మారిపోయి పక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇలా నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే భర్త పాము రూపంలోకి వచ్చాడో హడలొచ్చేసింది దానికి. ఇంకా నేను నీకు కనపడ్ను అని కూడా అన్నాడుగా. ఒక 6 నెలలుగా చక్కగా కలిసి కాపురం చేస్తున్నారు ముచ్చటగా. ఇక అమ్మాయి పాము వెనకాల పడి పరిగెత్తేసింది. తల్లేమో ఈ పెద్ద కూతురు స్పృహ తప్పిపోయి అది నానా రకాలుగా ఉండి ఈ పాము శరీరము ఈ గందరగోళాల్లో ఆ చిన్నల్లుడు పాముగా అయిపోయినట్టు, చిన్నపిల్ల అతను వెనకాల పడి పరిగెత్తినట్టు ఆవిడ చూసుకోలేదు. ఆ పిల్ల కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేశారు, అదే వేడి వేడి నీళ్లు పెట్టి శుభ్రంగా అమ్మాయి ఒళ్ళంతా కడిగి దానికి తినడానికి తాగడానికి పెట్టి ఎట్టాగొట్ట దాన్ని స్పృహలోకి తెచ్చి, ఆ చచ్చిపడి ఉంది కదా కొండ సిలువ ముక్కలైపోయి ఉంది కదా, దాన్ని అంతా అక్కడి నుంచి తీసి ఓ దుప్పట్లో మూట కట్టి తీసుకెళ్ళి ఎక్కడో పారేసి నిప్పు పెట్టి వెలిగించేశారు. ఈ హడావిడంతా ముగిసి వీళ్ళు అలిసిపోయి పడుకుని తెల్లారాక చూసుకున్నారు. చిన్న పిల్ల లేదు, చిన్న అల్లుడు లేడు. ఆవిడ రెండో పెద్ద పిల్లని మర్నాడు పొద్దున కాస్త వేడివేడి అన్నం వండి పెట్టి పువ్వుల బుట్ట చేత్తో పుచ్చుకొని చిన్నపిల్లకి అంతా బాగానే ఉందని చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇల్లు నిన్న వదిలేసి వచ్చిన ఇల్లు వదిలేసినట్టే ఉంది. వాకిలి ఊరికే గొళ్ళెం పెట్టి, ఇంట్లో మనిషి మసలేని దారి లేదు. మా అమ్మాయి ఏదైనా అడిగితే నేను పొద్దున మీ ఇంటికి వచ్చారుగా అన్నారు పక్కింటి వాళ్ళు. నిన్నొచ్చింది, ఇవాళకి లేదు. ఆవిడ కూతురు కోసం అటు ఇటు వెతికింది. అల్లుడేమయ్యాడో కూతురు తెలియలా. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఈ పిల్ల ఏం చేసింది, సిరిమల్లి ఆ పాము వెనకాల పడిపోయింది. ఆ పాము ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి వెళ్ళి 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 ఒక అడవిలోకి పోయింది. ఓ చెట్టు కింద పడుకుంటే దానికి కల వచ్చింది. భర్త కాసేపు మనిషి మొహంలాగా కాసేపు పాము మొహంలాగా కనపడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, వేరే వివాహం చేసుకో, ఇంకా నీకు నాకు చెల్లు, మనకి ఏ దారి లేదు, ఇంకా నేను మామూలు రూపం రాదు నాకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. పిల్ల లేచి ఏడ్చుకుంటూ కూర్చున్నాక అప్పుడు దానికి తెలిసింది తను ఎక్కడున్నాను అని చూసుకుంటే ఒక నది ఒడ్డున ఉన్నది తను. అక్కడంతా నదికి అది కూడా నది పాయ అనమాట, చాలా పెద్దది కాదు, దాటి వెళ్ళచ్చు. ఆ నది అవతల భాగం మెత్తటి నేలగా కనపడుతుంది. బోలెడన్ని పుట్టలు ఉన్నాయి అక్కడ. ఎన్ని పుట్టలో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ అమ్మాయి ఆ పుట్టలకి వేసే చూస్తుంది. దానికి ఏమనిపించింది, రాత్రి భర్త కల్లో కనపడ్డాడు కదా, కనపడ్డప్పుడు అతను కొన్ని పుట్టల మధ్యలో ఇంచి తనతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఆ పుట్టలు ఈ పుట్టలేనేమో, అతను ఇందులో చేరిపోయి ఉంటాడని ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ నదిలో స్నానం చేసి ఏవో 4 పళ్ళు కోసు తిన్నది. సరే అటు నది దాటి అటు వెళ్ళి ఈ పుట్టల దగ్గర అంతా శుభ్రం చేసి అడవిలో అటు ఇటు తిరిగి రంగురాళ్ళు అవి కనపడతాయి. ఏవో 2 తెల్లరాళ్ళు, సున్నపు రాళ్ళు, మట్టి రాళ్ళు కొన్ని కనపడితే 2 ఆకుల్లో ఓ తెల్లటి పొడి ఎర్రటి పొడి 2 పొడులు సిద్ధం చేసుకుని ఊడ్చిందిగా ఈ పాముల దగ్గర అంతా, ఈ పుట్టల దగ్గర పుట్టక దగ్గర ఏం చేస్తాం మామూలుగా శుభ్రం చేసి నున్నగాలికి ముగ్గేసి 2 పళ్ళు తెచ్చి అన్ని పుట్టల దగ్గర తలా 2 పళ్ళు పెట్టింది. ఇక అక్కడే ఉండిపోయింది. ఇంకా అది ఇంటికి వెళ్ళాల. తల్లి రోజు వస్తూనే ఉంది, కూతురు వచ్చిందేమని. కూతురు లేదు, అల్లుడు లేడు. ఈ పిల్ల రోజుల తరబడి అక్కడే ఉండిపోయింది. ఆ అడవిలో ఉన్న పళ్ళేవో కోసు తినేది, చెరువుకి ఈ నదికి అవతల వైపు ఉన్న పెద్ద చెట్టు కింద పడుకునేది, చెంగుపరుచుకు పడుకునేది. ఆ చీర ఒక చీర కట్టుకొచ్చింది కదా ఇక్కడికి, చీరను 2 ముక్కలు చేసుకుంది. ఓ ముక్క ఆరేసేది, 2వ ముక్క కట్టుకునేది. మానవ మాతృడు లేడు అక్కడ. అది మాత్రం శుద్ధంగా నదిలో స్నానం చేయటం, ఇవన్నీ శుభ్రం చేయటం, ముగ్గేయటం, పళ్ళు కోసుకొచ్చి అందరి దగ్గర తల 2 పళ్ళు పెట్టాం, ఓ 2 పళ్ళు తినేది. ఇదే పని మీద చేయగా ఏమైంది, భర్త మాత్రం దానికి కనపడుతూనే ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో ఈ ప్రయత్నం మానేసేయి అంటే అమ్మాయి ఊరుకోలే. భర్తను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు దానికి. పోతాను ఇక్కడే ఉంటా,
ఏమైంది, ఒకరోజు పౌర్ణమి నాడు, ఎన్ని రోజులో గడిచిపోయింది, పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి నాడు మొత్తం సర్పాలన్నీ వచ్చేసినాయి ఆ పుట్టల్లో నుంచి బయటికి. వచ్చేసరికల్లా ఈ పిల్ల ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ ఆ అర్ధరాత్రి వేళ ఆ పౌర్ణమి మొత్తం నిండు చంద్రుడు వచ్చాక అన్నీ వచ్చేసినాయి. పరిగెత్తుకుంటూ ఆ సర్పాల దగ్గరికి వెళ్ళింది. అన్నిటికంటే మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉంది, అందులో ఒక మహాబ్రహ్మాండమైన సర్పం, 5 తల సర్పం కనపడుతుంది. వెళ్ళి దండాలు పెట్టింది. ఆ సర్పం మానవ రూపంలోకి మారి, ఎవరమ్మాయి నువ్వు, నువ్వేనా రోజు ఈ పుట్టల దగ్గర శుభ్రం చేసి నైవేద్యం పెడుతున్నావు, నువ్వేనా అంటే, అవునండి, నేను నా భర్త కోసం వెతుక్కుంటూ వచ్చాను, నా భర్త ఈ పుట్టల్లోనే ఎక్కడో ఉన్నాడు అనేసరికల్లా అతను అన్నాడు, నీ భర్త పుట్టల్లో ఎట్టా ఉంటాడమ్మా, మానవుడు అన్నాడు. మానవుడు కాదండి, నా భర్త ఒక సర్పం, అతను మానవ రూపంలో నాతోటి జీవిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో అతను మళ్ళీ సర్పంగా మారిపోయాడు, ఈ పుట్టల్లోకే వచ్చాడు, నేను చూసా, అతన్ని నాతో తీసుకెళ్ళటానికే నేను ఇక్కడ ఉన్నాను అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు నాగరాజు. ఒక సర్పానికి మానవకాంతతో పెళ్ళా, మానవకాంతతో కాపురమా, నేను నమ్మను అంటే అమ్మాయి దండాలు పెట్టింది. సిరిమల్లి, కాదండి జరిగింది, ఇదే సత్య ప్రమాణంగా ఇదే జరిగింది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అనేసరికల్లా నేను గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. ఎవరు, ఈ మానవకాంతని వివాహం చేసుకున్నాడు అనేసరికల్లా మెల్లిగా ఈ పాము బయటకు వచ్చింది. ఆయన ఆశ్చర్యపడి, ఆయన కుమారుడే వాడు. ఓహో, నువ్వు నా కుమారుడివి, ఇంత పని చేస్తావా, ఈ రూపాన్ని నీకు ఎందుకు వచ్చింది, నువ్వు మళ్ళీ మానవుడిగా మారుతున్న వాడివి, ఇలా ఎందుకు జరిగిందని ఆయన దివ్య దృష్టితోటి చూశాడు. ఒక సర్పం తన స్వజాతి వాడిని చంపకూడదు, ఆ స్వజాతిని చంపడం, ఆ కొండ సిలువని చంపటం వల్లే ఇతనికి రూపం మార్చుకునే శక్తి పోయింది అనేసరికి ఈ పిల్ల లబలబా ఏడ్చింది. ఆయన తెగ తిట్టాడు, తిట్టిపోసాడు. పావులన్నీ ఫూత్కారాలు చేసినాయి. ఎందుకు, తమ జాతి వాడే చంపినందుకు, వాడు తమ రాజకుమారుడైనందుకు అన్నీ అరిచి కేకలు పెట్టినాయి. తిట్టారు కొంతమంది. రాజు కూడా గట్టిగా కేకలేశాడు, అతను నాగరాజు కూడా. ఆ అమ్మాయి పరిపరి విధాల దండాలు పెట్టింది. ఏం తప్పేం లేదు, ఆయన నేను చేయకూడదు, ఎవరినైనా పిలవండి అన్నాడు, ఆ పరిస్థితిలో మా అక్కయ్య చనిపోతుందని మేమే ఇతన్ని బలవంతం చేసాం అనేసరికి ఆయన అన్నాడు, సరే ఇప్పుడు నీకేం కావాలి, నువ్వు ఇన్ని రోజులు పూజ చేసావు, నీకేం కావాలంటే నాకు నా భర్తని ఇచ్చేయండి చాలు అనేసరికి ఆయన అన్నాడు, నీకు కూడా ఈ అమ్మాయి కావాలా అని అడిగాడు. కావాలి, ఆమెతో చాలా సౌఖ్యంగా ఉన్నాను నేను, రోజు ఆ ముసలావిడ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిల్ని చూసే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ పాము. వీళ్ళలో ఎవరో ఒకళ్ళైనా కావాలనుకున్నా, చిన్నపిల్ల మంచిది, తనే దక్కింది. నాగరాజు అన్నాడు, సరే నువ్వు మానవుడిగా మారచ్చు, కానీ నీకు సర్పాలకు సంబంధించిన ఏ శక్తులు లేవు, ఇక నీకు బంగారము వజ్రాలు మణులు దొరకవు. మానవులు ఏం ఉద్యోగం ఏం వ్యాపారం చేసుకుని ఎలా బతుకుతారో నువ్వు మనిషిగానే బతకాలి, నీ వల్ల కుమారులు కలుగుతారు, నువ్వు చనిపోయాకే నీకు మళ్ళీ నాగజాతిలోకి ప్రవేశం, మనిషిగా ఉన్నన్నాళ్ళు నువ్వు ఉండవలసిందే అంటే నాకు అంగీకారమైన అన్నాడు. ఈ సిరిమల్లి కూడా ఒప్పుకుంది, నా భర్త నాతో ఉంటే చాలని. దాంతో ఆయన ఒప్పుకొని ఈ నాగకుమారుణ్ణి మనిషిగా చేసేసాడు. ఈ మనిషిగా మారిన నాగకుమారుడు సిరిమల్లి కలిసి ఈ సర్పాలందరికీ అన్ని రకాల దండాలు పెట్టి ఆ ప్రాంతం వదిలేసి ఇంటికి వచ్చాక ఇక ఎప్పుడూ వాళ్ళ అక్కయ్యల దగ్గరికి అతను వెళ్ళనిచ్చేవాడు కాదు, మన దారిని మనం ఉందామని. అయితే వీళ్ళ దగ్గర అప్పటికే బోళ్ళంత వెండి బంగారము వజ్రాలు అన్నీ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి అమ్ముకుని హాయిగా ఉండేవాళ్ళు. ఉండగా కొన్నాళ్ళకి సిరిమల్లి గర్భవతి అయింది. అప్పుడు కూడా ఇతను వాళ్ళ ఇంటికి పంపల, వాళ్ళ అమ్మని వచ్చి ఇక్కడ ఉండమనేవాడు. మీ పెద్ద అమ్మాయిలు ఇద్దరిని మా ఇంటికి రానివ్వద్దు, దీన్ని తిడతారు వాళ్ళు అని చెప్పి అనేసరికి సరే ముసలావిడే రోజు వచ్చేది, ఈ చిన్న కూతురుని చూసుకునేది, ఒక మనిషిని సహాయంగా పెట్టుకున్నారు, మనిషి సాయం ఉన్నారు. ఉండగా ఈ సిరిమల్లకి నెలల నుండి ఒక చక్కటి పిల్లాడు పుట్టాడు. పిల్లాడిని చూసుకునేవాళ్ళు. అయితే ఈ పిల్లవాడు నన్న పుట్టటము, ఇతను ఏమీ లేదుగా వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ వాడుకుంటూ పిల్లాడికి 6-8 నెలల వయసు వచ్చాక వీళ్ళ దగ్గర ఉన్న బంగారం వజ్రాలు అన్నీ అయిపోయినాయి. అయితే ఇతను ఏమన్నాడు, మానవ సహజమైంది ఏదైనా చేసుకోవాలి, ఇంకా మనకి డబ్బులు రావు ఎక్కడి నుంచి, ఏదైనా వ్యాపారం చేస్తాను నేను అని అన్నాడు. సరేనంటే ఆ ఊళ్ళో ఈ వ్యాపారాలు చేసే వాళ్ళలో కొంతమందితోటి ఇతనికి స్నేహం కుదిరింది.
ఎందుకంటే తన దగ్గర ఉన్న మణులు వాళ్ళ దగ్గరే అమ్మేవాడు. వాళ్ళు ఏదో వ్యాపార నిమిత్తం ఓడ మీద మేము వెళ్తున్నామని చెప్పారు. చెప్తే ఇతను అన్నాడు, నాకు కూడా కొంత పెట్టుబడి పెట్టండి, నేను కూడా మీతో వ్యాపారానికి వస్తాను, ఇంటికి సంపాదించుకుని వస్తే నా భార్య పిల్లవాడిని చూసుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదంటే, వాళ్ళు మాతో రా, మేము పడవ మీద వెళ్తున్నాము, ఓడలు వేస్తున్నారు అక్కడి నుంచి. సరే ఇతను ఏం చేశాడు, 3 నెలల సమయం పడుతుంది, 3 నెలలకి నేను వస్తా, నేను వచ్చేదాకా నువ్వు పిల్లాన్ని పెట్టుకుని ఉండు, పొరపాటును కూడా మీ అమ్మగారింటికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండని 3 నెలలకు సరిపడా సరుకులన్నీ అమర్చాడు. అమర్చి వెళ్ళాడు. భార్యని పిల్లాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఇతను నాగకుమారుడు వ్యాపారానికి వెళ్ళాక ఈ సిరిమల్లెకి ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే రమగారు, మనం నాగకుమారుడు సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం కదా, కంటిన్యూ చేద్దామండి. మళ్ళీ మానవ శరీరాన్ని పొందాడు నాగకుమారుడు. ఒక కొడుకు కూడా పుట్టాడు. వాళ్ళు ఒక వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. అతను వ్యాపారార్థం బయట ఊరికి బయలుదేరాడు. భార్యకి చెప్పాడు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మీ అక్కయ్యలతో మాట్లాడద్దు, పిల్లాన్ని వాళ్ళ చేతిలో పెట్టద్దు, 3 నెలలకు సరిపడా ఆహారం ఇంట్లో ఏర్పరిచాను, వండుకుని తిను, పిల్లాన్ని పెంచుకో అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఈ సిరిమల్లి చంటి పిల్లాన్ని పెట్టుకుని ఇంట్లో ఉండేది. అయితే ఈ అక్కయ్యలిద్దరూ, వాళ్ళిద్దరికీ తెలుసు, మళ్ళీ మరుమల్లి వాళ్ళిద్దరికీ తెలుసు తమ మరిది ఊరు వెళ్ళాడని. ఏం చేసేవాళ్ళు, రోజు ఈ చెల్లెళ్ళ ఇంటి వైపుకి వచ్చేవాళ్ళు. ఈ పిల్ల ఏం చేసేది, కిటికీ దగ్గర కూర్చుని పిల్లాన్ని ఎత్తుకుని కూర్చునేది. వాళ్ళేమో ఏమే సిరిమల్లిని కేకేసేవాళ్ళు. కేకేస్తే తలుపు తీవే, మేము వస్తామే మీ ఇంటికి అంటే, ఇది వద్దు వద్దు మా ఆయన ఒప్పుకోలేదంటే, పిల్లాడినైనా చూపించు, పిల్లాడినైనా చూపించు అనేవాళ్ళు. పిల్లాడిని కిటికీలో నుంచి చూపించేది. వాళ్ళు కిటికీ బయట నుంచే వాడితో ఆటలాడేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు, పిల్లాడిని పలకరించారు. చంటి పిల్లాడు మరి 6 నెలల 5-6 నెలల వాడు చక్కగా ఆము అంటాడు కదా. ఇక ఎంతసేపు రోజు తిరిగేవాళ్ళు వీళ్ళింటికి. వాళ్ళమ్మ వద్దనేది. వీళ్ళకి ఏంటంటే ఒక మంటగా ఉండేది. ఆల్రెడీ పాములోకి వెళ్ళి బతికి వచ్చినా కూడా అక్కయ్యలిద్దరికి వాళ్ళకి బుద్ధి లేదు. ఏంటంటే తమకి లభించింది చెల్లెలకి లభించింది. మొగుడే కాదు, ముద్దులు మూట కట్టే కొడుకు కూడా ఉన్నాడు. చిన్నపిల్లకి కొడుకేమిటి, మాకు అసలు పెళ్ళిళ్ళే కాంది, అసలు మేం కదా అది వాడిని చేసుకోవాల్సింది. లెక్క ప్రకారం పెద్ద పిల్ల చేసుకోవాలి, అది కాకపోతే 2వ చేసుకోవాలి, 2 కాక 3వ చేసుకోవటం ఏమిటి, దానికి పిల్లాడి పుట్టడం ఏమిటి. అంతకుముందు బోళ్ళ సంపద ఉంది, శుభ్రంగా తినేశారు ఈ 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవడానికి వెళ్ళాడు. అవి వచ్చినప్పుడల్లా ఏమనేవాళ్ళు, ఏమే మాకు కూడా ఒక చెరుకో మొగుడిని తీసుకురమ్మని మీ మరిది గారికి చెప్పవే, ఇలా మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడినా అది అనేది కాదు, ఏదో చిన్నపిల్ల అనేది అనేది. కానీ అక్కయ్యల మీద సాయంత్రం ఈ పూట కనపడ్డారు, మర్నాడు పొద్దున వాళ్ళు వచ్చే వేళకి అది పెద్దమ్మ వాళ్ళు వస్తారని పిల్లాన్ని కిటికీలో పెట్టుకుని కూర్చునేది. అక్కయ్యలు మరి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా, అక్కయ్యలు రాకపోతే ఏమిటా రాలేదని వాళ్ళ కోసం ఎదురు చూసేది. ఏదైనా ఇంట్లో చేసుకున్న పదార్థాలు కిటికీల నుంచి అందించేది. ఇంతలో ఏమైంది, కార్తీక పౌర్ణమి ఏదో పండగ వచ్చి అట్ల తద్ది అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు. అట్ల తద్దినాడు ఉయ్యాలు ఊగాలంటారు కదా. ఈ అమ్మాయి ముందు రోజు ఉపవాసం ఉంది, పొద్దున్నే పూజ చేసుకుంది, అట్లు పోసి ఇది పెట్టుకుంది, పక్కింటి ఆవిడకి కిటికీలో నుంచే వాయనం కూడా ఇచ్చింది. అక్కయ్యలు ఇద్దరు వచ్చారు, ఏమేమి సిరిమల్లి మేమిద్దరం ఉయ్యాలు ఊగటానికి వెళ్తున్నామే అన్నారు. ఈ పిల్ల నోటు తెచ్చుకుని చూస్తుంది. అంతపాటుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏమీ నువ్వు రాకూడదంటే నీకు ఎంతో ఇష్టం కదే ఉయ్యాలా అన్నారు. దీనికి చిన్నప్పుడంతా ఎంత ఉయ్యాలు ఊగేదో, 10 ఏళ్ళు వచ్చేదాకా ఉయ్యాల్లోనే కూర్చుని అన్నం కూడా పెట్టించుకునేది. ఇక ఉయ్యాల మీద వెంపర్లాటగా ఉంది, వెళ్ళిపోవాలని ఉంది. పైగా అసలు అట్ల తద్ది ఉయ్యాలు ఊగాలి ఏ రోజు. ఏం చేసింది, మా అత్తకు తెలిస్తే ఏమంటాడో అని బాగా ముందు వెనక ఆడి, సరే వాకిలి తలుపు గడియేసుందిగా, వాకిలి తలుపు గడి అట్లాగే వదిలిపెట్టి పెరట్లోంచి తలుపు తీసుకుని పెరటి వాకిలి మళ్ళీ గడి పెట్టి పిల్లాడిని ఎత్తుకుని వాళ్ళతో పాటు వెళ్ళింది. మాకు ఇవ్వవే పిల్లాడిని అంటే ఇవ్వల. అమ్మో మా ఆయన ఒప్పుకోడు, పిల్లాడిని ఇవ్వనే, అసలు ఉయ్యాలకు రావటమే తప్పు, వస్తున్నాను అనుకో, వద్దు అన్నారు. సరే అందరూ వెళ్ళారు, 7 కలిసి వెళ్ళారు. ఊరంతా అక్కడ ఉయ్యాలలు ఊగడానికి ఒక నది ఒడ్డున చెట్టుకి ఒక 6-8 ఉయ్యాలలు వేశారు. ఈ సిరిమల్లి పిల్లాడు ఉన్నాడు కదా, అందుకని అది గబుకుని ఉయ్యాలు ఎక్కల. ఈ జనం అంతా ఉయ్యాలు ఊగుతున్నారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజామున ఎప్పుడో తిన్నారు, ఎండెక్కేసరికి ఆకళ్ళు వేస్తాయి, ఏమైనా తినడానికి కొంతమంది అట్లా వెళ్ళిపోతున్నారు. అక్కా చెల్లెళ్ళు 3 మిగిలేరు అక్కడ. సరే ఒకళ్ళనొకళ్ళు ఉయ్యాలు ఊపుకున్నారు. పెద్దక్కయ్య చిన్నక్కయ్య చాలాసేపే ఊగారు. ఆ తర్వాత ఏమైంది, చెల్లెల్ని కూర్చోవే నీకు అసలే సరదా కదా, మేము ఊపుతాము, పిల్లాడినివ్వు అని అడిగారు.
ఆ అమ్మాయి ఏం చేసింది సిరిమల్లి, అబ్బో నేను ఇవ్వనమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాలే పర్వాలేదని. అంతకుముందు ఆ అక్కయ్యలు ఇద్దరు ఉయ్యాలు ఊగుతుంటే తను ఒక ఉయ్యాల్లో కూర్చుని పిల్లాన్ని పెట్టుకుని తనే ఊగేది, కాలుతో తోసుకుని ఉయ్యాలు ఊగచ్చు కదా. ఊగితే తను ఊగితే ఎంతసేపు ఎంత దూరం ఊగుతాం మనం, మన కాళ్ళు ఎంత ఎక్కువ మటుకు కాదు. సాగుతాయి, ఒక మాదిరి ఊపు. పిల్లవాడు కేరింతలు కొట్టాడు, వాడికి నచ్చింది ఉయ్యాల. అందుకని ఏమంది, ఎవరైనా ఊపాలి. ఉయ్యాల లక్షణం ఏంటంటే మనమే ఊగటం కాదు, ఇంకొకరు వెనక నుంచి ఊపితేనే ఆ ఉయ్యాలు ఊగినట్టు. నేను పిల్లాడిని ఎత్తుకుని కూర్చుంటా, మీరు ఊపండి అంతే అనేసరికల్లా సరే అక్క చెల్లి సరేనన్నారు. వంతుల వారీగా ఊపారు. పిల్లాడు ఊయాలు ఊగిన కొందికి కేరింతలు కొడుతున్నాడు, కిలకిల్లాడిపోతున్నాడు. పిల్లాడు నవ్వుతుంటే తల్లికి సరదాగానే ఉంటుంది, దిగల. ఒక చెరుకో పాతిక ఊపులు ఊపిన తర్వాత వాళ్ళిద్దరికీ అనిపించింది ఉయ్యాల విసురుగా ఊగుతుంటే అది ఇట్లా నది మీదకి వెళ్తోంది. నది గట్టునుంది కదా, వాళ్ళకి అనిపించింది. కళ్ళు గెలుపుకున్నారు ఇద్దరు, దీన్ని నీటిలోకి తోసేద్దాం. ఇప్పుడు చెల్లెలు పోయాక మరి ఊళ్ళోకి వచ్చి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని చేసుకుంటాడు కదా తప్పకుండా. ఓహో, ఇలాంటి ఆలోచన వచ్చేసరికల్లా అసలు ఇద్దరికి బుర్రలో అవే తట్టినాయి. కళ్ళతో సైగలు చేసుకున్నారు. ఇక పెద్ద పెద్ద ఊపులు ఊపటం మొదలుపెట్టారు. ఎంత ఊపారంటే ఆ పిల్లాడు బేరమని పెద్ద పెట్టింది, కడుపులో తిప్పేసింది వాడికి. ఏడుపు మొదలు పెట్టాడు. సిరిమల్లి కూడా భయం వేసింది, పిల్లాడు ఏడుస్తున్నాడు, పట్టు తప్పిపోతాను అనిపిస్తోంది. పైగా ఈ ఉయ్యాలు ఎక్కడికి వెళ్తోంది, నది మీదకి వెళ్ళిపోతోంది. ఆపండే ఆపండే అక్కయ్య ఆపండే అని బతిమలాడింది. ఎంత బతిమలాడినా వాళ్ళు ఆపల. ఇంకా 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 పెద్ద పెద్ద ఊపులు ఊపి ఒక దశలో పట్టు తప్పి ఈ అమ్మాయి సిరిమల్లి పిల్లవాడితో సహా నదిలో పడిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి నదిలో పడిపోయిందో నది ప్రవాహంలోకి వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది. అక్క చెల్లి ఇద్దరు భోరుమని ఏడ్చారు. పెద్ద పెట్టును ఏడ్చి మా చెల్లెలు పడిపోయిందో అని ఏడ్చుకుంటూ వచ్చారు ఊళ్ళోకి. ఊళ్ళో వాళ్ళంతా ముగ్గురు అక్క చెల్లి ముగ్గురు వెళ్ళటం చూసారా. చిన్నపిల్ల చేతిలో చంటి పిల్లాన్ని చూశారు. అయ్యో అయ్యో అట ఇట అయింది ఏంటి, పట్టు తప్పి పడిపోయింది, పిల్లాన్ని ఇవ్వలేదు, వాడికి సరదా అని వాడితో పాటు పెట్టుకుంది, పడిపోయిందంటే ఊర్లో జనం అంతా వచ్చి చూశారు. అక్కడ ఇక్కడ వెతికారు, ఏది ప్రవాహంలోకి పోయింది, దిగువకి ఎక్కడికో కొట్టుకుపోయింది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసారు. తల్లి లబలబలాడిపోయింది, అయ్యో అయ్యో నా కూతురు ఇట్ట అయిపోయిందా అని చెప్పి ఎక్కడుందో నేను వెతుక్కుంటానని ఆవిడ నదీ ప్రవాహం వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ముసలమ్మ తల్లి కూడా లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు చేరారు, ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏదో సంపాదించి పెట్టింది, చిన్నది మన్నది ఉంది, అవి ఉన్న వరకు ఉండి ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. సరే ఈ ఉయ్యాల పడిపోయింది కదా ఈ అమ్మాయి, ఇది పిల్లాన్ని వదిలిపెట్టలే. అయితే ఏం చేసింది, ఉయ్యాల ఊపులు పెద్దవైనప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకుంది కదా, కొంగుని వాడి మీద నుంచి తీసి వెనక వైపు దోపుకుంది. ఓకే, కట్టేసుకుంది అనమాట. కట్టుకోవటంతో తల్లి ఎగిరి పడినా పిల్లాడు తన చేతుల మధ్యలో నుంచి చేతులు గాభరాకి వదిలేసినా, ఇప్పుడు మనం ఎక్కడైనా పడ్డప్పుడు ఇది పట్టుకోము, ఆసరా ఏం దొరుకుతుందని చేతులు ఎత్తేస్తారు, మనుషులు సహజంగా చేస్తారు. ఈ చీరతో కట్టేసి ఉండటంతో వాడు ఆ తల్లి నడువుకే కట్టబడి ఉన్నాడు. పోనీ ఈ నీళ్లలో కొట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఒక నది తీరానికి చేరింది. అది ఒక కోయిగూడెం, ప్రాణాలతోటి చేరిపోయింది. చేరి ఒక నది దీంట్లో పడిపోయింది. అదేంటంటే ఒక తిప్ప లాంటిది అమ్మాయి పడి ఉన్న ప్లేస్. అక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి, ఇద్దరు ఆదివాసీలు ఉన్నారు, లకిముఖి చెకుముఖి. అయితే ఏంటంటే ఈ నదీ ప్రవాహం మీద వాళ్ళిద్దరికీ హక్కు ఉంది. నదిలోంచి ఏమొచ్చినా చెరిసగం, పైనుంచి ఏవో కొట్టుకొస్తాయి దొంగలు, పెద్ద దొంగ కొట్టుకొచ్చింది అనుకో చెరిసగం తీసుకోవాలి, వాళ్ళ లెక్క అది. ఏదైనా గొడ్లు కొన్నిసార్లు ఈ వానలు అవి వచ్చినప్పుడు ప్రవాహం వెంబడి గొడ్లు గోదా వచ్చేస్తాయి, మేకలు గొర్రెలు వచ్చేస్తాయి, గొడ్డు గోదా చెరిసగం. ఒక కడుపుతో ఉన్న గొడ్డు వచ్చింది అనుకో, దానికి బిడ్డ పుడితే బిడ్డ ఒకళ్ళకి తల్లి ఒకళ్ళది, అలాంటివి వాళ్ళ సిద్ధాంతం. ఇవి రెండు ఏంటంటే వాళ్ళిద్దరికి అసలు పడి చావదు. ఇద్దరు నిజానికి అన్నదమ్ములే, వాళ్ళు అన్నదమ్ముల పిల్లలే కానీ పడదు. అబ్బాయిలే, లక్ష్మికి చెక్కుముఖి అని ఇద్దరు మగవాళ్ళు. అయితే ఈ నీళ్ళల్లో కొట్టుకొచ్చిన ఈ అమ్మాయి కొట్టుకొచ్చిన దాన్ని తీరా చూసేసరికల్లా ఒక ఆడపిల్ల, దాన్ని పొట్ట కట్టేసిండి ఒక చంటి పిల్లాడు బోరమని ఏడ్చాడు, బేరమన్నాడు అనేసరికల్లా చుట్టుపక్కల జనాలంతా చేరారు. ఆ పాయకి అటు ఇటుగా 2 పల్లెలు ఉన్నాయి, 2 పల్లెల జనము మూగారు, చంటి బిడ్డ ఏడుపు వినపడుతుందని. తీరా చూస్తే ఒక చక్కటి అమ్మాయి, దానికి కట్టేసున్న పిల్లాడు. లేవదీశారు,
ఏదో నీళ్లు చల్లారు, అయ్యో అయ్యో ఏమైపోయిందన్నారు, ఏవో దెబ్బలు తగిలినాయి, అన్నిటికీ మందులు మాకులు రాశారు. వైద్యాలన్నీ అయ్యాక అమ్మాయి ఏడుస్తూ లేచి కూర్చుంది. మా ఇల్లేది వాకిలేది మొగుడేది అక్కేది అంటే ఎవరూ లేరు, పిల్లాడు. ఇప్పుడు అంతకుముందు ఏమనుకున్నారు, ఎవరైనా ఆడ మనిషి వస్తే పెళ్లి చేసుకోవాలి, ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళిద్దరూ వాదులాడుకుని పోట్లాడుకుంటున్నారు. తల్లి ఒకళ్ళకి పిల్ల ఒకళ్ళు. అంతకుముందు గొడ్డు గోదా వచ్చినప్పుడు ఏం చేసాము, తల్లి ఒకటికి పిల్ల ఒకటికి ఇచ్చాంగా, అవును. ఇప్పుడు కూడా అంతే చెయ్యాలి. తల్లి ఒకళ్ళకి పిల్ల ఒకళ్ళకి అనేసరికి పిల్ల వల ఏడ్చింది. పిల్లాడేమో పాలు తాగే పిల్లాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు, మీ బొందలాగా ఉంది, పాలు తాగే పిల్లాడిని తల్లి నుంచి ఎట్టా వేరు చేస్తారు, ఎవరో ఒకళ్ళు తల్లిని పిల్లాడిని ఇద్దరిని ఉంచుకోవాలి, ఎవరు ఉంచుకోవాలని మళ్ళీ కొట్లాడుకున్నారు. ఆ పిల్ల వాళ్ళకి పెళ్ళాం అవుతుంది. ఓహో. ఈ డిస్కషన్ అంతా అర్థమయ్యేసరికి ఆ అమ్మాయి గట్టిగా ఏడ్చింది. అన్నయ్యలు మీరెవరో బతికించారు నన్ను, తండ్రి లేడు నాకు, మీరే మా అన్నదమ్ములు అనుకుంటాను, ఏదో గతి తప్పి ఇక్కడికి వచ్చాను, నాతో మీకు పెళ్ళి ఏమిటి, నేను వివాహితని, నా కుమారుడు ఉన్నాడు, నా భర్త చాలా గొప్పవాడు, పెళ్ళి గిళ్ళి కుదరదు, ఎవరింట్లో ఎందుకు, ఇద్దరు అన్నయ్యల ఇంట్లోనూ ఉంటాను నేను, ఓ రోజు ఇక్కడ ఉంటా ఓ రోజు అక్కడ ఉంటా, మీతో పాటు ఉంటాను కానీ మిమ్మల్ని ఎవరిని నేను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పిల్లాడు చక్కా పొతకల్లే బాగున్నాడు, వాళ్ళకందరికీ పిల్లలు సామాన్యమైన పిల్లలు, పైగా అడవిలో ఉండటం వల్ల కొంచెం రంగు తక్కువ పిల్లలు, వీడు తెల్లగా మెసిమెసిలాడుతూ పాల రంగుతో ఉండేసరికి పిచ్చి ముద్దు పట్టలేకుండా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి రకరకాల ఊహలు వచ్చినాయి. దీనికోసం ఎవరైనా వస్తారేమోనని వాళ్ళకి అనిపించలే. పోన్లీ తల్లిని పిల్లాడిని ఉంచుకుంటే పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతాడా, మన పిల్లల్లోనే ఓ పిల్లనిచ్చి వీడికి పెళ్లి చేస్తే అంటే బుడ్డాడికి అప్పుడు చక్క ఇటగే తెల్లగా పాల రంగులు ఉండే పిల్లలు పుడతారు, జాతి ఉద్ధరించబడుతుంది. పెద్దవాళ్ళు ఇద్దరు ముసలమ్మలు ఎవరో ఉన్నారు ఈ 2 గూడెల్లోనూ. ఈ గూడెం ముసలి వాళ్ళు ఏమన్నారంటే ఈ పని చేద్దాం, పిల్లాన్ని పెంచుకుందాం. ఓకే. తల్లిని పిల్లోడిని. పిల్లాన్ని పెంచుకోవాలంటే మనం తల్లి వాడికి కావాల్సిందే, అంతేగా, దానికి పెళ్లి గిల్లి చేసుకోవడానికి వీలు లేదు. అమ్మాయి ఎలాగో అన్నయ్యలు అంటోంది కాబట్టి 2 గూడాల వాళ్ళు కలిసి తండ్రి తల్లిని పిల్లాన్ని పోషించుకోవాలని వాళ్ళతోటే ఉంచుకున్నారు. బాగుంది. ఇంకేముంది, ఇక ఈ పిల్ల వీళ్ళతో పాటే ఉండిపోయింది. ఎంతకాలమో కొంతకాలం గడిచింది. అయితే చాలా రోజులు అయిపోలే. ఈ పిల్లాన్ని వేసుకుని ఆ నది ఒడ్డును కూర్చుని ఉండేసరికి తన అమ్మాయికి ఒక సర్పం కనపడింది. ఈ అమ్మాయి ఆ సర్పం చూసేసరికల్లా వీళ్ళకి మేకపాలు అవి ఉంటాయి, తెచ్చి కాసిన పాలు పెట్టి రోజు దండం పెట్టేది. నాగరాజా, నా భర్త ఎక్కడున్నా నాకు అప్పచెప్పు, నన్ను నా భర్తకి చేర్చు, నేను ఇక్కడికి ఎక్కడికో వచ్చేసా, ఇది మా ఊరు కాదు, మా భాష కాదు, మా రకం కాదు, నన్ను మా అమ్మ దగ్గరికి నా భర్త దగ్గరికి చేర్చు అని ప్రతిరోజు ఆ సర్పానికి పాలు పెట్టేది. ఈ సర్పానికి అమ్మాయి చేసిన పూజ ఎలా ఫలించిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. కానీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే చే రమ్మగారు. నాగరాజు కథ పాప ఎన్నిసార్లు మోసపోతుందండి అమ్మాయి సిరిమల్లి. ఇలా ఉంటారు జయ, మనం ఇప్పుడు కూడా చూస్తాం. ఇలా అన్నదమ్ములను, అక్కయ్యలను, తల్లిదండ్రులను, లేదా భర్తను, స్నేహితులను మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్ముతూనే ఉంటారు జయ. వాళ్ళ మీద ఆపేక్ష చంపుకోలేరు. వీళ్ళ వల్ల మనం అవమానపడ్డం, వీళ్ళతో కంటిన్యూ చేయకూడదు అని అనుకోరు. ఏదో అంటే రిలేషన్ కంటిన్యూ చేద్దాం కానీ ఇంకా వీళ్ళతోటి ఏ వ్యవహారం పెట్టుకోకూడదు, జాగ్రత్త పడలేరు జయ. అసలు ఇంకా క్లోజ్ రిలేషన్స్లో అస్సలు ఉండరు, ఎవరో అట్లా వదిలిపెట్టగలిగే వాళ్ళు. సాధారణంగా మోసపోయిన చోటే మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు, మనుషుల లక్షణం అదేలేండి. ఈ నీళ్ళల్లో పడిపోయింది, వాళ్ళకి దొరికింది. ఏం చేసేది, ఆ పడిపోయిన రోజు నుంచి ఆ రోజు వెళ్ళిపోయిందా, రోజులు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టింది ఈ అమ్మాయి. భర్త వెళ్ళాక ఒక 15 రోజులో ఎంతకో 10 రోజులో గడిచింది తను ఉయ్యాలు ఊగటానికి. 9-10 రోజులు గడిచింది. ఉయ్యాల్లో పడి మరుసటి రోజు వచ్చేసింది. ఉయ్యాల్లో నుంచి నదిలో పడింది. అప్పటికి ఒక 11-12 రోజులు గడిచినాయా. రోజు ఏం చేసేది, తను ఉండటానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక గుడిసెలో ఒక దీన్ని పెట్టి రాయి పెట్టి గోడ మీద గీతలు గీసుకునేది. రోజు పిల్లాన్ని ఎత్తుకుని ఆ నది ఒడ్డున పోయి కూర్చునేది. ఆ నది వల్లే ఇంత దూరం కొట్టుకొచ్చాను నేనని ఆ నది ఒడ్డు నుండే సర్పానికి పాలు పెట్టేది. రోజు నాగరాజుకి దండం పెట్టుకునేది. నీ వల్లే నా జీవితం నిలబడింది. సర్పంగా మారిపోయిన భర్త మనిషిగా మారొచ్చాడు, సంతానం కూడా కలిగింది. ఈ పిల్లాడు నా చేతిలో ఉన్నాడు కానీ మీ వంశాంకురమే, నాగజాతికి చెందిన వాడే వీడు, తండ్రి పాముగా మారలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అని ప్రతిరోజు పిల్లాడితోటి పుట్ట దగ్గర దండం పెట్టించేది. తను కూడా పోయి అక్కడ కూర్చునేది. రోజులు గడిచినాయి 3 నెలలు అయింది. అమ్మాయి ఏమనుకుందంటే
3 నెలలు అయినాయి నా భర్త దేశాంతరం వెళ్ళి 3 నెలల్లో తిరిగి వస్తానన్నాడు. వచ్చేసాడేమో, ఇంటికి వచ్చాక ఇంట్లో నేను లేనని తెలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో. మా అమ్మ ఏం చెప్తుందో, ఆ అమ్మ ఎక్కడికి పోయిందో దీనికి తెలియదు, ఈ పిల్లకి అని తెలీదు. అమ్మ ఎక్కడికి పోయిందో, అమ్మ ఏమైంది, అమ్మ ఏం చెప్తుందో, మా అక్కయ్యలు ఏం చెప్తారో, నేను చచ్చిపోయాను అనుకుంటున్నారేమో. నేను ఇది ఎక్కడుంది అంటే వీళ్ళని ఎంత ప్రశ్నించినా తమ ఊరు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో వీళ్ళకి తెలీదు. వీళ్ళకి కొంచెం పడవలు వేసుకుని వెళ్ళటానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళేమో ఆదివాసీలు ఇక్కడ ఉంటారు. చెట్టు పుట్టాక ఏవో అవి తేనె గీనె సేకరించుకుని దుంపలు తవ్వుకుని తిని అక్కడుండే కాయలు కాల్చుకుని తింటాం తప్పిస్తే అంతకంటే వాళ్ళకేం తెలియదు. జంతువులను వేటాడతారు అడవిల్లో, చుట్టూతా ఏవో అడవులు అవి ఉన్నాయి. దుఃఖంగా ఉండేది అమ్మాయికి, ఏం చేయాలో తెలిసేది కాదు. రోజు పోయి నది ఒడ్డునే కూర్చునేది. 3 నెలలు అయింది, 3 నెలలు అయింది. తిరిగి వచ్చిన భర్త ఏం చేస్తున్నాడో, నా కోసం బెంగ పెట్టుకుంటున్నాడేమో, పిల్లాడిని గురించి ఆలోచిస్తున్నాడేమో అని ఇట్లా ఆలోచించుకుంటూ పరిపరి విధాలుగా దేవుడికి దండం పెట్టి ఏడ్చుకుంటూ కూర్చునేది. సరే ఒకరోజు ఏమైంది, ఈ 3 నెలలు గడిచిన తర్వాత ఆ అమ్మాయి నది ఒడ్డును కూర్చుంటే దూరంగా ఏదో పడవాగినట్టు కొంతమంది మనుషులు తమ వైపు వస్తున్నట్టు కనపడింది. ఓహో. ఆశ్చర్యంగా చూస్తుంది, ఎవరబ్బా వీళ్ళు అని. దగ్గరకు వచ్చి చూస్తే మణికాంతుడు, ఈ అమ్మాయి భర్తే అతను. కేకలు పెట్టింది, ఏమండి ఏమండి అని కేకలు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, పిల్లాన్ని చేతికి అప్పచెప్పింది. అతను పిల్లాన్ని ఎత్తుకుని ఆశ్చర్యపోయాడు. సిరిమల్లి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడున్నావేమిటి, నువ్వు మన ఊళ్ళో మన ఇంట్లో ఉండాలి కదా అన్నాడు. ఈ అమ్మాయి ఏంది, మరి మీరు ఎక్కడికో వెళ్ళారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. అదే ఆశ్చర్యంగా ఉంది, మేము ఇక్కడికి రావటమే ఆశ్చర్యం, నువ్వు ఇక్కడికి రావటం మరీ ఆశ్చర్యం అని, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అప్పుడు మీ ఆజ్ఞ మీరాను, అందుకే నా కర్మ ఇట్లా గాలింది. మా అక్కయ్యలతో కలిసి ఉయ్యాలు ఊగడానికి వెళ్ళాను, అట్లా తద్దినాడు. ఉయ్యాల ఊపికి పిల్లాడు నేను ఇద్దరం నీళ్ళల్లో పడిపోయాము. ఎంత దూరమో కొట్టుకొచ్చాను, వీపంతా చేతులంతా గాయాలు ఉన్నాయి అమ్మాయికి. నీళ్ళల్లో కొట్టుకొస్తే దెబ్బలు తగులుతాయి కదా. ఇక్కడికి చేరాను, ఇక్కడ 2 బోయపల్లెలు ఉన్నాయి, వాళ్ళే నన్ను పిల్లాడిని పెంచుతున్నారు అని చెప్పి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని భర్తను అడిగింది. అడిగితే మేము సముద్రంలో ప్రయాణం చేసి వస్తున్నాము, మధ్యలో ఒక చోట సుడిగుండంలో చిక్కుకుపోయింది నిన్న. ఈ నదికి ఆ సముద్రంలోకి కలవడానికి కొన్ని చోట్ల నదీ సంగమం జరుగుతుంది. ఈ సుడిలో నుంచి ఈ నది సంగమంలోకి వచ్చేసాము, పడవతో సహా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదంటే ఈ అమ్మాయి పెద్ద అన్నాలు పెట్టింది. నాగరాజు దయ వల్ల వచ్చావు, ఇక్కడికి చేరిన రోజు నుంచి ఒక సర్పానికి పాలు పెడుతున్నాను, ఆ సర్పం ఆ పాలు స్వీకరిస్తోంది కూడా. రోజు నాగరాజుకే దండం పెట్టుకుంటున్నా, నేను అడగటం వల్లే నిన్ను ఈ స్వరూపంలో ఇచ్చాడు, ఎలాగోలాగా నా భర్త నా దగ్గరికి చేర్చు అని చెప్పి ప్రతిరోజు ప్రార్థిస్తున్నానంటే ఇది నాగరాజు దయ వల్లే ఇది జరిగింది. పాములు నీళ్లల్లో తిరుగుతూ ఉంటాయి, సముద్రంలోనూ ఉంటాయి, ఇక్కడ కూడా నదుల్లోనూ ఉంటాయి. ఏ పామో అతన్ని ఈ దారి మళ్ళించేసింది అన్నమాట. ఇంతలో ఈ పడవ సంరంభము, మనుషులు రావటము, ఈ అమ్మాయి గోలగోలుగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటము, ఒకళ్ళు ఇద్దరు చూసి ఆ పెద్ద లకుముక్కుని చెకుముక్కుని పిలిచారు. 2 పక్కల నుంచి జనాలు చేరారు. చేరి చూసేశారు కల్లా ఆశ్చర్యపోయారు, ఎవరెవరో వస్తున్నారని ఆయుధాలు తెచ్చుకున్నారు. ఈ పడవలో నుంచి దిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరో గుంపు ఉన్నారు, వీళ్ళు మన మీద పడి పడవల మీద పడితే పడవల్లో బోల్డ్ సంపద ఉంది, వాళ్ళు కూడా గబగబా పరిగెత్తుకుంటూ పోయి ఆయుధాలు తెచ్చుకున్నారు. అందరి చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయి. మణికాంతుడు ఈ నాగకుమారుడి చేతిలో కూడా ఒక ఆయుధం ఉంది. ఈ అమ్మాయి మధ్యలో పరిగెత్తుకెళ్ళి వాళ్ళ లకుముక్కి చెకుముక్కి చెప్పింది, అన్న మీరు నన్ను రక్షించారు, ఇగో ఇతనే నా భర్త, నా పిల్లవాడి తండ్రి, నా కోసమే ఇక్కడికి వచ్చాడు, వాళ్ళు యుద్ధం చేయటానికి రాలేదు అని వాళ్ళని బతిమలాడి భర్తకు చెప్పింది. వీళ్ళే నన్ను కాపాడారు, 3 నెలల నుంచి పిల్లవాడిని నన్ను పోషించారు, నన్ను చాలా చక్కగా చూసుకున్నారు, సొంత పిల్లని చూసినట్టు అని భర్తకు కూడా నచ్చజెప్పింది. పడవలో జనాలు కొంతగా ఆగారు. ఈ లకుముకి చెక్కిముకి ఓ పక్కకి వెళ్ళారు. ఓ పని చేద్దామా, ఈ పడవలో బోల్ డబ్బో గిబ్బో ఉండుంటుంది, ఏవో సాధనాలు ఉంటాయి, దొంగదాడి చేసి పడవను స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు. అనుకుంటే ఒక ముసలాం ఉంటుంది వీళ్ళకి సలహా చెప్పడానికి. ఆవిడంది, ఒరే మీ దుంపదేగా, మనం ఆటవికులం, మన దగ్గర కొన్ని ఉన్నాయి ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఆయుధాలు చూడండి, కత్తులు ఎట్లా తలతళ్ళాడుతున్నాయో, వృధాగా చచ్చిపోతారా ఎందుకు, మనం పెంచిన పిల్ల, దాని మొగుడు, వీళ్ళు మన చుట్టాలు, మీకు నాగరిక ప్రపంచపు వ్యవహారాలు కావాలంటే వీళ్ళతో పోయి ఆ పడవలో పోండి, వెళ్ళండి హాయిగా, అంతేగా నేర్చుకుండండి, అంతేగాని వీళ్ళని చంపి అదేదో చేద్దామని అనుకోదు. వాళ్ళ వస్తువులు వాడడం మనకి రాదు, అసలు ఆ కత్తి పట్టుకోవడమే మనకు రాదు. వాళ్ళ దగ్గర ఇంత పొడు కత్తులు ఉన్నాయి, దానికో పిడి, దానికో వర. అడవి వాళ్ళ దగ్గర ఏముంటాయి, వీళ్ళ దగ్గర ఎక్కువగా బాణాలు ఉంటాయి, బండ కత్తులు ఉంటాయి వీళ్ళ దగ్గర, మొండి కత్తులు.
కత్తి ఉండే అవకాశం కూడా వాళ్ళ దగ్గర లేదు, ఇనుము లేదు కదా. అవును. వాళ్ళ ఆయుధాలే వేరేగా ఉన్నాయి, అవన్నీ నేర్చుకురావచ్చు, పొరపాటును కూడా వీళ్ళ మీద దొంగదాడి ఆలోచన చేయపోకండి అని గట్టిగా బుద్ధి చెప్పింది. సరే వాళ్ళిద్దరూ ఏం చేశారు, మళ్ళీ కూడబలుకొని ఈ పడవలో ఇంత దూరం కొట్టుకొచ్చారుగా, వాళ్ళందరినీ రెండు రెండు అయ్యలు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని ఊళ్ళోకి తీసుకుపోయారు. పుట్ట తేనె, ఈ పట్టు బియ్యము వాటితోటి వెదురు బియ్యంతో విందు చేశారు. ఓ పూట వాళ్ళని విశ్రాంతి ఇచ్చాక ఈ అమ్మాయితో సహా మీరు వెళ్ళిపోదురు కానని చెప్పారు. సరేని అనుకున్నారు. మొత్తం అంతా పడవలెక్కి పోయారు వెనక్కి. లకుముకి చెక్కుముకి కూడా ఆ పడవెక్కారు. ఆ పడవలెక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కొంత దూరం వెళ్ళి వాళ్ళకి దారి చూపించేసి ఆ పడవ నది ఎక్కడి నుంచి వస్తుందో ఆ దారి చూపించారు. చూపించి వీళ్ళ దారిని వెళ్ళి వెనక్కి మరలిపోయారు. మరలి వచ్చేసారు. ఈ పడవలు ఊరెళ్ళినాయి. అక్కడ దాకా వెళ్ళేసరికల్లా ఈ పడవలు నడిపే నావికులకు కూడా దారి తెలిసింది. మనం ఏ నదిలో ఉన్నాం, సూర్యుడు ఏ వైపు ఉన్నాడు, మనం ఏ వైపు తెలుస్తుంది అట్లా. అవునవును. అక్కడి నుంచి మళ్ళీ ఈ నది మీద నుంచి సముద్రం వైపుకి మళ్ళించి ఈ ఓడని, పడవ చిన్న పడవ కాదు ఇది, ఓడ పెద్దది, బోళ్ళంత సంపద ఉంది దాంట్లో. ఇదంతా అటువైపు వాళ్ళు వెళ్ళవలసిన నౌక ఇది ఉంటుంది కదా, మన పోర్ట్ లాంటిది, అక్కడికి మరలించుకున్నారు. మధ్యలో ఏవో కొన్ని పడవలు కనపడితే దారి కనుక్కుని ఏ పక్కకి వెళ్ళాలో ఎటు తీయాలో చూసుకుని, సూర్యుడు కనపడుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మెల్లిగా ఊరు చేరారు. ఊరు చేరేసరికి ఈ పడవలు ఊళ్ళోకి వచ్చాయని జనం అంతా చెప్పుకున్నారు. ఈ నాగకుమారుడు దిగాడు. అతను పెద్ద పెట్టె పట్టుకొచ్చాడు. ఆ పెట్టె తీసుకుని తమ ఇల్లు చేరాడు. ఇంట్లో ఎవరున్నారు, భార్య లేదు కదా. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ నాగకుమారుడు ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందో ఊళ్ళో జనమంతా, మరి పిల్లాడు పోయారు కదా, తల్లి పిల్లవాడు పోయారు. సరే ఇతను ఇంట్లో చూసి అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళేసరికి అత్తవారింట్లో వదినలు ఇద్దరు ఉన్నారు. ఏమండి వదినలు, మీ చెల్లాయి లేదు, ఏమైంది, కనపడలేదు, మీ అమ్మేది అన్నాడు. అనేసరికి వాళ్ళిద్దరు లబోదిబోమని ఏడిచారు. చుట్టుపక్కల జనం అంతా చూస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారో, ఈ నాగకుమారుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని చేసుకుంటాడు, జనాలందరికీ ఒక పజిల్గా ఉందన్నమాట. ఇద్దరు వల్ల ఏడిచారు. ఉయ్యాలో ఊపాం. మా చెల్లెలు పిల్లాడు ఇద్దరు నదిలో పడిపోయారు. మా అమ్మ వాళ్ళని వెతుక్కుంటూ పోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో మా అమ్మ మాకు కనపడలేదు. ఏం చేస్తాం, బిక్కుబిక్కుమంటూ నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నావు. ఇక ఎవరు లేరు, మరిది మాకు నువ్వు, నీకు మేము. మా అమ్మ లేదు, మా చెల్లి లేదు, పిల్లాడు లేడు, మేమిద్దరం మిగిలాం, నువ్వు అక్కడ ఉన్నావు, నీకు మాకు నువ్వే దిక్కు అని లబోదిబోమని ఏడ్చారు. అయ్యో అంత కాకపోతానా, మీకు దిక్కు కాకపోతానా, మరి నేను బోళ్ళంత సంపద తెచ్చాను, అదంతా చూడరా మీరు అన్నాడు. వీళ్ళకి సంతోషం వచ్చిందంటే ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు. ఇతను ఊళ్ళోకి రాగానే జనమంతా చెప్పేసి ఉంటారు పెళ్ళాం పిల్లాడు పోయారని. అందుకే వార్తకు అలవాటు పడిపోయాడు. ఎందుకు చూడం మరిది, నువ్వేం తెచ్చావో, ఏం విశేషాలు తెచ్చావో, మా చెల్లెల కంటే గతి లేకపోయింది పాపం, దానికి అదృష్టం లేదు, ఆ అదృష్టం ఏదో మేమే సొంతం చేసుకుంటామో ఏమిటో, చూపించు నువ్వేం తెచ్చావంటే, మరి పదండి మా ఇంటికి వెళ్దామన్నాడు. పదండి వెళ్దామనగానే ఈ జనం అంతా ఓహో అక్కడికి వెళ్ళి వీడేదో విత్తలు విడూరాలు చూపిస్తాడు, ఈ ఆడపిల్లలిద్దరిని చేసుకుంటాడేమో వదినలిద్దరిని వీడు అని చెప్పి ఆయన వెనకాల పోయారు. మొత్తం ఊళ్ళో గుంపంతా పోయారు వాళ్ళ ఇంటికి, నాగకుమారుడి ఇంటికి, సిరిమల్లి వాళ్ళ ఇంటికి. అతను ఒక పెద్ద పెట్టె తెచ్చాడు. పెట్టె నిండా వజ్రాలు వైడూర్యాలు ఎన్ని ముండుంటాయో, ఎన్ని సామాలు తెచ్చుంటాడో, ఎన్ని వింతలు విడూరాలు తెచ్చుంటాడు. అసలు వీడు పాముగా ఉన్నప్పుడే చాలా తెచ్చాడు. అదే మనిషిగా అయ్యాక ఓహో ఊర్లో వాళ్ళంతా విశేషంగా చెప్పుకున్నారు. చూద్దామని తండోపతండాలుగా ఊరి జనమంతా నాగకుమారుడి ఇంట్లోకి పోయారు. మన నట్టింట్లో పెట్టుంది పెట్టె. తీయండి వదినలు, ఏముందో చూద్దురు కానీ నా సంపద అంతా మీరు అన్నాడు. ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఉంది, చిరునవ్వులు చిందిస్తూ సిరిమల్లి లోపల కొడుకుని పెట్టుకుని కూర్చున్నది. అని నిర్ఘాంతపోయారు అక్కయ్యలిద్దరు. నిర్ఘాంతపోయేసరికి లేచి నిలబడింది. అంతంత ఊపులు వద్దే వద్దే అని బతిమలాడినా విన్నారా, పిల్లడితో సహా నీళ్ళల్లో పడదోసారు పాపిష్టి మొహాలు మీరు అని. అప్పటిదాకా ఊళ్ళో వాళ్ళందరికీ అదేదో చెయ్యి పట్టుజారి పడిపోయిందని అనుకుంటున్నారు, కానీ చంటి పిల్లాడిని ఎత్తుకుని ఉన్నదాన్ని వీళ్ళు వెర్రి ఊపులు ఊపి నదిలో పడేసేలా చేశారని వాళ్ళకి తెలియలా. ఎవరైనా అంత పని చేస్తారా, చెల్లెల్ని చంటి పిల్లాడిని? ఊళ్ళో వాళ్ళంతా నోరు నొక్కరు, అవ్వ వీళ్ళే పడేశారంటే వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎంత ఊపారో, పిల్లాడు ఏడుస్తున్నాడు, నా కడుపులో తిప్పుతోందని నేను చెప్పినా కూడా వినలేదు, నేను నదిలో పడిపోయాను అనగానే ఊళ్ళో వాళ్ళంతా తెగ తిట్టిపోశారు. మీ దుంపలు తెగ ఇట్లా చేస్తారా, మిమ్మల్ని బట్టి మీ అమ్మ కూడా ఇట్లా నీళ్ళలో ఇదైపోయింది, ఆ నీరు ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటే, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మా అత్తగారి నది ఒడ్డున నడుస్తూ మేమున్న చోటకే వచ్చింది,
పిచ్చిదైపోయింది. పిల్లాడుని తంటి పిల్లాడిని చూడక ఉమ్. ఆవిడకి వైద్యం చేయించి మాతోటే తీసుకొచ్చాం. పడవలో ఉంది, నేను ఇంటికి తెచ్చుకుంటాను, మా అత్తగారు బాగానే ఉందన్నాడు. ఆ అమ్మ ఉందనంగానే ఈ ఆడపిల్లలిద్దరికీ ఆశ పుట్టింది. ఏది మా అమ్మని చూపించు, మా అమ్మని చూపించు అన్నారు. ఊళ్ళో వాళ్ళంతా ఇంకా మీకు మా అమ్మని చూపిస్తారా, మీకు మీ సంగతి ఇట్లా కాదు, కూర్చోండి ఇద్దరు పెట్టెలో, మిమ్మల్ని నదిలోనే బారేస్తాం అని చెప్పి ఇద్దరిని ఆ ఎత్తి ఆ పెట్టెలో కుదేశారు. ఆ పెట్టె ఊరు జనమే మోసుకొచ్చారు. మోసుకొచ్చి నాకు కుమారుడికి వేరు బాబు, వీళ్ళు నిన్ను పెట్టిన ఇబ్బందికి వీళ్ళ వల్లే నీకు గౌరవప్రదమైన జీవితం పోయింది, మానవ మాత్రుడిగా మిగిలిపోయావు, వీళ్ళని నదిలోకి తోసేయటమే మంచిది, కావాలంటే మీ అత్తగారిని అడగమన్నారు. ముసలావిడ ఓడలోంచి బయటకు వచ్చింది. వచ్చి నా కూతుళ్ళు, పెద్ద కూతుళ్ళు ఇద్దరు పాపిష్టి పిల్లలు, వాళ్ళ వల్లే వీళ్ళకి కష్టాలు వచ్చినాయి, ఆఖరికి చెల్లెల్ని చంటిబిడ్డని చంపడానికి కూడా పూనుకున్నారు, తోసేయండి నదిలో, భగవంతుడు ఎక్కడ అనుకూలిస్తే అక్కడికి పోతారు, మళ్ళీ వాళ్ళ మొహాలు చూడడం, నేను నా పెట్టె తీస్తామన్నారు. నువ్వు పెట్టె తీయద్దు, ఆ పిల్లల్ని నాకు చూపించద్దు, నా చిన్న కూతురిని చంటిబిడ్డని చూశాను, నాకేం అక్కర్లేదు. ఆ పెట్టెని నదిలోకి దోసేశారు. ముసలావిడిని పడవ దింపి సిరిమల్లి నా కుమారుడు చంటి పిల్లాడిని ఎత్తుకుని అమ్మని ఇంటికి తీసుకుపోయారు. పెద్ద భవంతి కట్టుకుని తెచ్చుకున్న సంపదతోటి హాయిగా ఉన్నారు వీళ్ళు. ఈ కొట్టుకుపోయింది కదా నదిలో పడవ ఇది పెట్టే, ఆ పెట్టి కొట్టుకుపోయి ఆ నదికి దారి ఒకటే, ఎక్కడైతే ఈ సిరిమల్లి వెళ్ళిందో అక్కడికి చేరారు. ఈ ఏదో నదిలో పెద్ద పెట్టె కొట్టుకొస్తుందని అటు ఇటు రెండు పక్కల జనాలు మోహరించి నుంచున్నారు, రెండు గూడాల వాళ్ళు. తీరా చూస్తే పెట్టె ఓపెన్ చేశారు. పెట్టె ఓపెన్ చేస్తే పెట్టెలో ఏముందో చెరసాగం కదా, రెండు గూడాలకి ఇద్దరు ఆడకూతుళ్ళు కనపడ్డారు. వీళ్ళ మొహాలు చూడగానే కేవు 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 అని కేకలు పెట్టారు. ఇద్దరిని బయటికి తీశారు. తీసేసరికల్లా వీళ్ళు లబో దిబోమని ఏడిచారు. మా చెల్లెల్ని నీళ్ళల్లో పడేసామని మమ్మల్ని ఇందులో పెట్టి మా ఊరు వాళ్ళు తోసేశారు, మమ్మల్ని మా ఊరు పంపించేసేయండి, మా ఇంటికి వెళ్ళిపోతాం అనగానే వీళ్ళిద్దరికీ అర్థమైంది, లకుముక్కి చెక్కుముక్కి. ఓహో మీరేనా సిరిమల్లిని నానా కష్టాలు పెట్టి నీళ్ళలోకి దోసేసిన వాళ్ళు, సరే సరే బాగానే ఉంది, మీకు శాస్తి జరిగింది, సరైన చోటుకే వచ్చారు, ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నారు. ఇద్దరు చక్కగా తెల్లగా అందంగా బాగున్నారు వీళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరు ముసలమ్మలు ఉన్నారుగా, వాళ్ళు అన్నారు ఇంకేముందిరా, పెద్దదాన్ని మీలో పెద్దవాడు, చిన్నదాన్ని మీలో చిన్నవాడు కట్టుకోండి, మీకు కూడా సిరిమల్లి మరుమల్లి లాగా చక్కగా అందమైన పిల్లలు పుడతారు, మన జాతి వృద్ధి అవుతుంది, పెళ్ళిళ్ళు కాలేదుగా చేసేసుకోండి ఇద్దరు. ఇక వీళ్ళని ఇక్కడి నుంచి గూడెల నుంచి బయటికి వెళ్ళే ఆసరా లేదు, వీళ్ళ భాష మాట్లాడేవాళ్ళు లేరు అక్కడ. నోళ్ళు గట్టిగా మూసుకుని పావును పెళ్లి చేసుకోకుండా ఈ ఆదివాసీ అబ్బాయిలు ఇద్దరిని చెరుకో అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ మళ్ళీ మరుమల్లి ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఏమయ్యారో ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ నా కుమారుడు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. వాళ్ళ ప్రాంతంలోనే ఇల్లు బాకలి కట్టుకున్నాడు, 10-12 మంది పిల్లల్ని కన్నారు. హాయిగా ఆ ముసలావిడిని దగ్గర ఉంచుకుని వాళ్ళ అమ్మని సుఖంగా కాలక్షేపం చేశారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్య. నమస్తే జయ.